వందనాలండి. ఈ రోజున మనం ఏర్పాటు చేసిన నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము మనం చదువుకున్నాం. ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు మరి దేవుడు తన ప్రజల్ని ఏ విధంగా కాపాడుకుంటాడో, ఏ విధంగా మరలా ఆయన వైపు తిప్పుకుంటాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మరి చెరలో నుంచి వచ్చిన వాళ్ళు మరి చెరలోకి పోయి 70 సంవత్సరాల తర్వాత మరలా కోరేసిన దేవుడు తర్వాత లేపి మరి అక్కడి నుంచి మరలా మరి యెరూషలేముకు రావటం, మరి అక్కడి నుంచి మరి కొద్దిగా మరి మందిరాన్ని కట్టుకోవడం, తర్వాత ప్రాకారాన్ని మరి ఏ విధంగా కట్టుకున్నారో ఇవన్నీ కూడా మరి దేవుడు మళ్ళీ వాళ్ళని ప్రేరేపించి మరి అక్కడి నుంచి తీసుకురావడం అనేది మనం చూస్తాం. మరి ఇక్కడ ఈ అధ్యాయానికి వచ్చేసరికి మరి ప్రాకారం కట్టిన తర్వాత మరలా వాళ్ళని మరి ఏ విధంగా దేవుడు సరి చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదనేది ఈ యొక్క అధ్యాయాలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది. కాకపోతే ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మరి మనుషులు ఏదో విధంగా మరి మనుషులు దేవుని వైపు తిరగాలి అనేది మరి ఆయన ఆలోచన. మరి దాన్ని బట్టి మరి దేవుడు మరి ఎప్పుడు కూడా మరి ఎలా ఉన్నాడు అంటే యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ వచనంలో చూస్తే, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడల్ని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి ఉన్నాను. మరి దేవుడు లోబడల్ని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి ఉన్నానని ప్రభు తెలియజేస్తున్నారు. అంటే లోబడిన ప్రజలు నిజంగానే మరి ఇజ్రాయెల్ ప్రజల గురించి మనం ఇప్పటివరకు మనం చదువుకున్నప్పుడు మరి ఒకరోజు బాగుంటే మళ్ళీ ఇంకో రోజు ఒక రాజు దగ్గర బాగోపోతే మళ్ళీ ఇంకో రాజు దగ్గరకు వచ్చినప్పుడు తిరిగిపోవటం మరలా అంటే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కానీ దేవుడు మాత్రం మరి ప్రేమిస్తానే ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకనే ఇక్కడ అన్నాడు, లోబడిన ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపి ఉన్నాను. లోబడిన వాళ్ళని ప్రజల వైపు. కాబట్టి మరి లోబడిన వాళ్ళ ప్రజల వైపు దేవుడు అంటే ఈ రోజున మరి ఆ వాక్యం చదువుతున్నప్పుడు, ఎందుకంటే మరి వాక్యం చదువుతుండగా మరి ఎజ్రా శాస్త్రి ఎప్పుడైతే మరి ఆ గ్రంథాన్ని తీసి చదువుతున్నప్పుడు వాళ్ళందరూ దుఃఖపడటం అనేది మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఆ వాక్యం చదవటం మొదలుపెట్టిన కాడి నుంచి వాళ్ళ హృదయాలు మరి దుఃఖంగా ఉన్నాయి. అంటే ఈ రోజున కూడా మరి వాక్యం మరి దేవుడు ఎందుకు మరి ఈ విధంగా చేతులు చాపి ఉన్నాడంటే మరి దేవుని వైపు ప్రతి ఒక్కరు లోబడిన వారు కూడా వాక్యం ద్వారా మరి దేవుని వైపు తిరగాలని, దేవుని తెలుసుకోవాలనే మరి ఆలోచన అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి దేవుడు మరి అందుకనే ఎప్పుడు కూడా మరి దేవుడు మనుషులు మరి మనం ఆయన వైపు తిరగాలి అనేది ఆయన ఆలోచన. అందుకని అనేకమైన మరి ప్రవక్తలు, అనేకమైన సువార్తికులు మరి దేవుడు లేవనెత్తుతున్నాడు. మరి మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 2 వచనాలు చదువుతున్నప్పుడు 28 అధ్యాయం 19, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నింటి గైకొన వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి ఈ విధంగా మరి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మరి సువార్త మరి ఏ విధంగా మనకు అందబడుతుందంటే మరి ఆయన 12 మంది శిష్యుల్ని మరి చేసిన తర్వాత అన్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, మరి తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇవ్వండి, నేను సదాకాలం మీతో ఉన్నాను. మరి నేను చెప్పిన మాటలని మీరు చెప్పండి అని. ఎందుకంటే ప్రజలు తన వైపు తిప్పుకోవాలంటే ప్రభు మరి చెప్తున్న మాటలు మరి ఇక్కడ శిష్యులతో చెప్తున్న మాటలు మీరు వెళ్ళి మరి సువార్త మరి ప్రకటన చేయుడి అని మరి తెలియజేస్తాను. ఎందుకంటే దేవుని వాక్యం మరి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మరి వింటారో, దేవుని వాక్యానికి ఎప్పుడైతే లోబడతారో మరి దేవుణ్ణి తెలుసుకుంటారో మరి వారందరూ పశ్చాత్తాప హృదయంతో అంటే దేవుని వైపు తిరిగిన అంటే ఆ దుఃఖపడ్డారు అనేది ఇందాక మనం ఆ యొక్క అధ్యాయంలో చూస్తున్నాం. అంటే వాక్యం చదువుతున్నప్పుడు వాక్యాన్ని మరి స్వీకరిస్తే తప్పకుండా మరి ఆ హృదయం దుఃఖంతో నిండిపోవాలి, పశ్చాత్తాపంతో నిండిపోవాలి, దేవుని వైపు తిరగాలనేది మరి ఇక్కడ అంటే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు మరి అక్కడ మరి ఎజ్రా చదివినప్పుడు మరి ఆ విధంగా వాళ్ళు దుఃఖపడ్డారు. కాబట్టి మన పరిస్థితి కూడా మరి దేవుడు ఈరోజు మనకి వాక్యాన్ని మనకు అందించినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలామందిని చూస్తూ ఉంటాం, వాక్యం తెలుసు, వాక్యాన్ని చదువుతూ ఉంటారు, కానీ మరి జీవితాలు ఎందుకు మాట్లాడంటే వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో మరి ఉన్న దాన్ని బట్టి మరి చాలామంది మరి ఆ విధంగా ఉన్నారనేది ఇక్కడ మనకు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 46వ వచనంలో చూసినప్పుడు మనకి ఎక్కడికి తెలుస్తుందండి.
అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లాంటి దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యమే ఆవశ్యకమే, అయినా మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనగా నువ్వు భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగా ఎంచున్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించినండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరి. ప్రభు వాక్యము ఆ దేశమంతటా వ్యాపించెను. కానీ యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలును బర్నబాను హింసింపజేసి వారి తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. మరి దేవుని తెలిసిన వాళ్ళు ఏంటో మరి దేవుని ఇచ్చారు, అన్ని జనులేంటో దేవుని వాక్యాన్ని నమ్మి మరి వాళ్ళు మరి నిత్య జీవానికి పాత్రలుగా అయ్యారంట. వాక్యం తెలిసిన వాళ్ళు సర్దుకాయలు పరిచయాలు పరిచయం మరి ఈ విధంగానే ఉంది అనేది మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి వాక్యం తెలిసిన వాళ్ళు ఏమైపోయారంటే మరి ఈయన్ని హింసించడానికి మరి చూశారంట. కాబట్టి అక్కడి నుంచి వారు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎలా ఉంటారు అంటే మరి ఈ విధంగా మరి వాక్యం వెనక మరి మనుషులకి ఇప్పుడు ఎందుకంటే ఈ రోజుల్లో కూడా మనం యూట్యూబ్లో చూస్తుంటే మరి ఆ పాస్టర్ ఇలా చెప్పాడు, వీళ్ళు ఇలా చెప్పారు, అలా చెప్పారని చెప్పేసి ఎక్కడికక్కడే ఆ రోస్టింగ్ అనే ఒకటి, తర్వాత ఒకరి గురించి ఒకరి మీద ఇదైపోవటం, ఒక పాస్టర్ గురించి ఒక పాస్టర్ వాళ్ళతో అంటే ఈ విధంగా ఈరోజు మరి అంత భయంకరమైన ఉన్న పరిస్థితులు మరి ఇప్పుడే కాదు మరి ముందు నుంచి కూడా మరి పౌలు గారు చెప్పినప్పుడు కూడా అన్ని జనులు విశ్వసించడం ఇక్కడ అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి వారు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరు. నిజంగా మరి అన్యజనులు మరి సంతోషించి దేవుని వాక్యాన్ని మహిమపరిచారు. కానీ మరి దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు మరి ఎంతగా మహిమపరుస్తున్నారు అనేది మరి ఇక్కడ మనం చూడాలి. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు ఎందుకు వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఎప్పుడైనా గ్రహించి స్వీకరించగలుగుతామో అప్పుడే ఆ పశ్చాత్తాపం ఉంటుంది. ఎందుకంటే దేవుని వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది. అంతే వినకుండా మందిరానికి వెళ్ళి రావడం వల్ల దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించలేకపోవడం వల్ల మనకి జరిగేది ఏముండదు. కాబట్టి స్వీకరించాలి, గ్రహించాలి, వాక్యాన్ని స్వీకరించాలి అనేది వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విధంగా మరి అన్ని జనులు స్వీకరించి సంతోషించారంట. కాబట్టి దేవునిలో ఉన్నవాళ్ళు ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని మరి పొందుకోవాలి అంటే మరి వాక్యాన్ని గ్రహిస్తే తప్పకుండా మరి పొందుకుంటారని మనం చూస్తున్నాం. కాబట్టి తర్వాత వాక్యాన్ని మరి ఏ విధంగా చూడాలనేది మనం ఇక్కడ చూస్తే ప్రభు మరి ఏ విధంగా మనకి కొన్ని ఉపమానాలు చెప్పారంటే లోకాసు వార్త 15వ అధ్యాయం అంతా కూడా మంచి ఉపమానాలతో ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నారు 3వ వచనం నుంచి, అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పండి, మీలో ఏ మనిషికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడే సంతోషంతో దాని భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించి తప్పిపోయిన నా గొర్రె దొరికదని వారితో చెప్పును కదా. కాబట్టి యేసు ప్రభు వారు ఎంతగా అంటే మరి యేసు ప్రభు వారు తప్పిపోయిన వాటి మరి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు మరి ప్రభు ఆయన అన్నారు మరి 99 కాదు కదా, 99 కాదు కానీ తప్పిపోయిన ఒక్కదాని గురించి సంతోషిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి తప్పిపోయిన వారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎంతగా సంతోషిస్తారనేది దీనిలో 3 ఉపమానాలు ఉన్నాయండి. తర్వాత చూస్తే ఏ స్త్రీకైనా ఉండగా నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పాను. అటువలే మారుమనసు పొందు ఒక్క పాప విషయమై దూతలు సంతోషము కలుగనని మీతో చెప్పుతున్నాను. కాబట్టి ఒక్కరు మరి మారితే మరి పరలోకంలో ఉన్న దేవదూతలు ఎంతగా సంతోషిస్తారో ఒక్కరు మారు మనసు పొందితే అనేది ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ఎందుకంటే వాక్యం చదువుతున్నప్పుడు మరి ఆ యొక్క ఆ గ్రహింపు మనకు లేనప్పుడు మరి ఎప్పుడూ ఒకేలాగా ఉంటాం. కాబట్టి గ్రహించినప్పుడు ఆ దుఃఖపడినప్పుడే, ఆ పశ్చాత్తాపం పడినప్పుడే దేవుడు మన వైపు మరలా తిరుగుతారనేది మనకి ఇక్కడ చూస్తున్నాం. తర్వాత తప్పిపోయిన కుమారుడు గురించి కూడా మనం తర్వాత ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు కూడా మరి ఇక్కడ చూసినప్పుడు అతను మరలా తిరిగి వచ్చినప్పుడు మరి తన తండ్రి మరి కుమారుని చూడంగానే మరి ఏ విధంగా మరి పండగ చేసుకుంటాడో, ఏ విధంగా పండగ చేస్తాడో అక్కడ అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 31 చూస్తే అతడు కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావని
మనము సంతోషముగా ఆనందించుట యుక్తమే. ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. కాబట్టి మరలా మరి ఇద్దరు సహోదరుల్లో మరి ఒకరు తప్పిపోయి మరి ఉన్నదంతా పోగొట్టుకొని మరి అందరినీ విసర్జించి వెళ్ళిపోయినప్పుడు తిరిగి మరలా తండ్రి దగ్గరికి రావటం, మరి తప్పిపోయిన కుమారుడు గురించి అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మరి తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అంత ఆనందం చూస్తే ఈయన ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. నిజంగా మరి ఆ పశ్చాత్తాపం అనేది మరి అతనిలో ఉన్నది కాబట్టి ఈరోజు ప్రభు మరి ఈ యొక్క రాయటం అనేది జరిగింది, ఈ ఉపమానం చెప్పడం అనేది జరిగింది. కాబట్టి పశ్చాత్తాపంతో దేవుని వాక్యం విని దేవుని ప్రకారం మరి పశ్చాత్తాపంతో మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా తోసివేయడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి పశ్చాత్తాపం ఎలా పడాలి అంటే మరి దేవుని వాక్యాన్ని బట్టి, మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించుడి, దేవుని వాక్యాన్ని బట్టి బలం పొందండి. దేవుని వాక్యం ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో, ఎప్పుడైతే స్వీకరించగలుగుతామో అప్పుడే ఆ బలాన్ని పొందుకోగలుగుతాము. ఆ పశ్చాత్తాపం అనేది మనలో కూడా వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ నెహెమ్యా గ్రంథం చూసినప్పుడు మరి వీళ్ళందరూ కూడా 3వ వచనం చూస్తే, నీటి కుంభం ఎదురున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలిచి ఉన్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలి వారందరికీ చదివి వినిపించుచూ వచ్చిన ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. కాబట్టి వాళ్ళు ఎంతో శ్రద్ధగా మరి ఆ వాక్యం విన్నారు. వాక్యం విన్నప్పుడు తర్వాత మిగిలిన వాళ్ళు మరి ఆయన తర్వాత కొంతమంది మరి ఆ వాక్యంలో ఉన్న అర్థాలు చెప్పడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు ఇక్కడ ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూస్తుండగా గ్రంథము విప్పగానే జనులందరూ నిలబడారు. నిజంగా దేవునికి ఎంతగా వారు గౌరవించారు అనేది మనకి ఇక్కడ చూస్తున్నామండి. ఎజ్రా దేవుడైన యెహోవాను స్తుతింపక జనులందరూ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుచు నేలకు మొహము వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. నిజంగా దేవుని మరి వాక్యం వినంగానే దేవునికి మరి మొహం వంచుకొని సాగిల పడినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఎందుకు ఆ వాక్యం వినగానే అంటే దేవుని వాక్యాన్ని వినగలిగారు, గ్రహించగలిగారు కాబట్టి దేవుణ్ణి అక్కడ మహిమపరిచినట్లుగా. ఎందుకంటే సాగిల పడ్డారు అంటే మరి ఆ వాక్యానికి సాగిల పడటం అంటే మరి వారు నిజంగా వారి హృదయాల్లో వారి మనసుల్లో మరి ఆ వాక్యం లోపలికి చొచ్చుకొని పోయింది కాబట్టి వారి దేవుని ఎదుట సాగిల పడ్డారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ తర్వాత వాళ్ళు మరి దుఃఖంతో బాధపడినట్లుగా దుఃఖంతో ఉన్నారనేది మనం చూస్తున్నాం. కాబట్టి దుఃఖపడకుండా ఏడవమాకండి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు దుఃఖపడుతున్నారంటే వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు విసర్జించిన దాని విధానాన్ని మరియు ఆ ధర్మశాస్త్ర గ్రంథం ఏమైతే చెప్తుందో దాన్ని విన్నప్పుడు దాని ప్రకారం మేము లేవు కాబట్టి వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. ఆ వాక్యం ప్రకారం వాళ్ళు మా జీవితాలు లేవు అనేది వాళ్ళు గ్రహించగలిగారు కాబట్టి వాళ్ళు దుఃఖపడుతున్నారు. కాబట్టి ఈ విధంగా మరి వాక్యం విన్న మనము మరి నిజంగా మరి అంటే ఆ వాక్యం ప్రకారం మనం జీవించాలంటే మనలో ఉన్న కొన్నిటిని అంటే దేవునికి మరి నిజంగానే మనం మరి ఉపయోగంగా ఉన్నామా, లేకపోతే దేవుని విసర్జించిన వారంగా ఉన్నామా, దేవుడికి లోబడిన వారంగా ఉన్నదని మరి వాక్యం చెప్పినప్పుడు, వాక్యం వింటున్నప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే వాక్యం ప్రతి వారము వాక్యం వినడమే కాదు, మరి ఎందుకు సమాజంగా కూడుకోవాలంటే దేవుని మాటలు తెలుసుకుని ఆ బలాన్ని మనం గ్రహించాలి. అందుకనే ఇక్కడ కూడా అంటున్నాడు, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలము పొందెదరు. కాబట్టి దేవుని వాక్యం మనకి బలమేస్తుంది. తినే ఆహారాన్ని బట్టి కాదు కానీ ఆత్మీయంగా మనం బలం పొందుకోవాలంటే దేవుని వాక్యము మనల్ని ఎంతో బలమిస్తుంది, శక్తినిస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే స్వీకరించగలుగుతామో మరి అప్పుడే చెప్తున్న మాటలు. కాబట్టి యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందెదరు. అలాగనే లేవీయులందరూ జనులందరినీ ఓదార్చి మీ దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు పడకూడదని వారితో చెప్పాను. అంటే ఆదివారం వచ్చేసరికి మనం ఎలా ఉండాలంటే చాలా సంతోషంగా ఉండాలి. ఆదివారాన్ని చాలా హృదయపూర్వకంగా స్వాగతించాలి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడతారని, దేవుడు మనకి ఇచ్చే ఆహారాన్ని మరి ఆత్మీయ ఆహారాన్ని మనం తీసుకోవాలి, మనం బలం పొందుకోవాలని మరి ఆనందంతో మనం ఎప్పుడు కూడా ఆనందంగా మరి చర్చికి రావాలి. దేవుని మాటలు విని ఆ బలాన్ని మనం పొందుకోవడం అనేది బలం పొందుకోవాలని ప్రభు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా తర్వాత జనులందరూ తమకు తెలియజేయబడిన మాటలని గ్రహించి తినుటకు తాగుటకు లేని వారికి పలహారమును పంపుటకు సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. కానీ వింటమే కాక మరి లేని వారికి కూడా మరి వాళ్ళు ఆహారం ఇవ్వడానికి, అంటే వాక్యాన్ని ఎంతగా వాళ్ళు గ్రహించారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే లేని వారికి గ్రహించి తినుటకు తాగుటకు లేని వారికి పలహారములు పంపించుటకు
సంభ్రమంగా ఉండటకు ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. నిజంగా మరి అంటే వాక్యం విన్న తర్వాత వారిలో ఉన్న ఆ ప్రవర్తన, అంటే వారు ఎప్పుడైతే వాక్యం స్వీకరించగలిగారో మరి ఆ వాక్యంలో మరి విన్న దాన్ని బట్టి వారు లేని వారికి ఇవ్వడానికి మరి వాళ్ళ హృదయాలు మరి మార్చుకోవడం రేపడం అనేది మనకి ఇక్కడ చూస్తున్నాం. అంటే ఆ వాక్యానికి మరి వీళ్ళు లోబడ్డారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా మరి వాక్యాన్ని వింటున్న మనం కూడా మరి యేసు ప్రభు వారు మనకు చూపించిన మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన మనసును మనకు కావాలి అని మనం కోరుకుంటున్నప్పుడు మరి ఆయన మనసు ప్రకారం మనం కూడా మరి ఇలాంటి పనులు మనం చేస్తున్నామా అనేది, అంటే దేవుని వాక్యం గ్రహించడమే కాక దాని ప్రకారం ఆ క్రియలు కూడా చేయాలి అనేది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది ఆత్మానుసారంగా ఆత్మీయతకు సంబంధించింది. ఎందుకంటే మారు మనసు పొందినప్పుడు దేవుడు ఒక్కల మారు మనసు పొందే మరి పరలోకంలో దూతలు సంతోషించినట్లుగా మన బట్టి మరి దేవుడు అక్కడ సంతోషిస్తున్నారా? ఎందుకంటే వాక్యం విని మనం ఆనందించినప్పుడు ప్రభు కూడా మనతో ఆనందిస్తారు. ఎందుకంటే వాక్యం వింటున్నారు వీళ్ళు, తర్వాత వాక్యాన్ని ప్రకారం నడుస్తున్నారు అనేది ఆనందం మరి పరలోకంలో. అంటే ఆ మారు మనసు మనకు వచ్చినప్పుడు పరలోకంలో దేవదూతలు కూడా మరి మన బట్టి ఆనందించే వాళ్ళుగా మనం ఉండాలని మరి ఇక్కడ మరి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మన జీవితాల్లో మనం ఉంటున్నామా లేదు అనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మరి చక్కగా మారు మనసు పొందారు. లేని వారికి ఇవ్వడానికి కూడా వీరికి మనసు వచ్చిందంటే నిజంగా వాక్యం వాళ్ళని ఎంతగా మార్చేసింది, ఆ విన్న ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు ఎంతగా మారిపోయారు అనేది అర్థం. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా జన్మల్లా మరి చేతులు చాపి ఉన్నాడు. ఎందుకు చాపి ఉన్నాడంటే ఈ విధంగా మనం కూడా దేవుని మనసును కలిగి మరి దేవుడు చెప్పిన మార్గంలో మనం నడుస్తున్నామా లేదా. అందుకనే శిష్యులను పంపించారు, మీరు వెళ్ళి ఆజ్ఞలు మరి బోధించండి అని 12 మంది శిష్యులకు బోధించినప్పుడు సర్వ సృష్టికి బోధించండి అని చెప్పినప్పుడు మరి వాళ్ళందరూ కూడా వెళ్ళి బోధించినప్పుడు అనేక మంది మరి ఈరోజు సువార్త ప్రకటిస్తున్నారంటే కేవలం మరి వాళ్ళు చూపించిన మరి ప్రభు చూపించిన మార్గాన్ని వాళ్ళు బోధించిన దాన్ని బట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ విధంగా మనం కూడా మరి శిష్యులుగా మారితే మనం కూడా బోధించాలి, మనం కూడా ప్రభు వైపు మరి అనేకులను తిప్పాలంటే మనం కూడా మరి ఆయన శిష్యులుగా మారాలి. మనం కూడా మరి ప్రభు ఏ విధంగా అయితే శిష్యులకు అప్పగించిన పని, అంటే మనం కూడా మన శిష్యులు అనుకుంటే మనం కూడా మరి ప్రభు మరి చెప్పిన ఆ పనిని మనం కూడా మరి చేయాలి, నెరవేర్చాలనేది మరి వాక్యంలో చూస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు చెప్పినది మనం చూపిస్తామో, మనం చెప్తామో మరి అవతల అన్యజనులు కూడా మరి విన్న దాన్ని బట్టి సంతోషించి మరి వాళ్ళు నిత్య జీవనకు పాత్రలయ్యారని వాక్యం సెలవిస్తుంది. విశ్వసించిన వారందరూ కూడా నిత్య జీవానికి వెళ్ళివారంట. కాబట్టి నిత్య జీవంలోకి మనం ఉండడమే కాక అనేకులను కూడా నడిపించాలని కూడా మరి ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మరి మారు మనసు అనేది మరి వీళ్ళు పొందారు, వీళ్ళు మనసు మారారు, లేని వారికి ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే మన జీవితాల్లో కూడా మరి అలాంటి కార్యక్రమం ఎలాంటివి మరి జరగాలి. వాక్యాన్ని మనం వింటున్నాము, గ్రహిస్తున్నాము. ఆ గ్రహించడమే కాక ఆ యొక్క క్రియలు కూడా మనలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన బట్టి కూడా సంతోషించడానికి, ఎందుకంటే మనం బలం పొందుకునేదే వాక్యాన్ని బట్టి. కాబట్టి ఆ ఆనందంలో మనం కూడా నలుగురికి ఆనందాన్ని పంచాలంటే వాక్యాన్ని మన నలుగురికి పంచితే తప్పకుండా దేవుడు మరి మన బట్టి కూడా దేవుడు సంతోషించేవారిగా ఉంటారని మరి ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగ తర్వాత చూసి వీళ్ళందరూ మరి 2వ దినమందు జనులందరూ 13వ వచనం అండి, పెద్దల్లో ప్రధానుల్లో వారందరూ యాజకులు, లేవీలు ధర్మశాస్త్ర గ్రంథము మాటలు వినవాలని శాస్త్రి అయిన ఇజ్రా యొద్దకు కూడి వచ్చిన యెహోవా మోషే దయచేసిన ధర్మశాస్త్రం చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇజ్రాయేలు పర్ణశాల నివాసం చేయవలని వ్రాయబడి ఉండుట కొనుగొనరి. వారు తమ పట్టణముల్లో యెరూషలేములో ప్రకటన చేసి తెలియజేసిన, మీరు పర్వతములకు పోయి ఒలీవల చెట్లు కొమ్మలను, అడవి ఒలీవల చెట్లు కొమ్మలను, గొంజి చెట్లు కొమ్మలను, ఈత చెట్లు కొమ్మలను, గుబురుగల్ల వేరు చెట్లు కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలను. ఆ ప్రకారం జనులు పోయి కొమ్మలు తెచ్చి తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లను దేవమందిరపు ఆవరణలోను నీటి గుమ్మముల వీధులను ఎఫ్రాయిము గుమ్మం వీధులను పర్ణశాలలు కట్టుకొనిరి. కాబట్టి ఈ పర్ణశాలలో ఎందుకు కట్టుకోవాలి, ఎందుకు ఈ పండుగలు చేయాలి అనేది చూస్తే మనకి లేవీ కాండంలో మరి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చదువుకుంటూ వచ్చామండి. ఎందుకంటే దేవుడు ఒకసారి చూద్దామండి, లేవీ కాండము 23వ అధ్యాయంలో 44 ఆ పైన ఉంటుందండి. 23వ వచనము 39 నుంచి చూద్దామండి. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించుడు. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మంటలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్దను ఎర్రవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచున్నవారు. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు
ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవచ్చు. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపజేస్తుందని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపలేదు. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపలేదు. నేను మీ దేవుడనైన యెహోవా. అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను విధించెను. చాలా అండి. కాబట్టి ఇక్కడ పర్ణశాలలో ఇక్కడ చూసినప్పుడు నేను ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో చేసి తిని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. ఇజ్రాయేలు పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలను. కాబట్టి పర్ణశాల అంటే మరి ఇంటి ముందు మరి చక్కగా మరి పందులు వేసుకుంటూ ఉంటామండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు ఆ పందుల్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ పితరులు మరి ఏ విధంగా నిలిచారంటే మరి వాళ్ళకేం మరి 40 సంవత్సరాలు నడిచినప్పుడు వాళ్ళకేమీ మరి గృహాలేం లేవు కాబట్టి వాళ్ళు అలాగే మరి చిన్న ఎక్కడ నివసించినప్పుడు చిన్న పందులు వేసుకుని వాళ్ళు నివసించారు. కాబట్టి మీరు కూడా ఆ పర్ణశాల పండుగను మీరు ఎందుకంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ పర్ణశాల పండుగలను మీరు ఆచరించండి అని చెప్తున్నాను. నిజంగా ఇంటి ముందు మనం ఎప్పుడు వేస్తామంటే పెళ్ళిళ్ళప్పుడు ఇదివరకు మరి పందులు వేసేవాళ్ళు, మరి పందిరేసి మరి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడైతే టెంట్లు వేసేస్తున్నారు. కానీ ఇదివరకైతే చక్కగా మరి ఆ కొమ్మలు తీసుకొచ్చి మరి ఈత కొమ్మలు కానీ తాటి కొమ్మలు కానీ తీసుకొచ్చి చక్కగా పందిళ్ళు వేసి మరి వివాహం జరుపుకోవడం అనేది మరి అప్పుడు ఆనందించేవాళ్ళు. అంటే 7 రోజులు అంటే ఆ పెళ్లి సమయంలో మరి అవి నిజంగా ఉత్సవ దినములుగానే ఉండేవి. ఎందుకంటే ఇంట్లో పెళ్ళి అంటే ఒక పండగ వాతావరణం కాబట్టి మరి ఆ విధంగా మరి చేసుకోవడం అనేది జరిగేది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసేది మీ జనులు ఎరిగినట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. కాబట్టి ఈ విధంగా మరి పర్ణశాల అంటే దేవుడు చేసిన కార్యాలు గుర్తుంచుకోవాలంటే చేసినవి చేయాలి అంటే ఇది తరతరములు నిత్యమైన కట్టడ కూడా చెప్తున్నారండి. కాబట్టి అంటే ఇంటి ముందు పందిరేసుకోవడం ఇంటి ముందు అంటే ఇది ఎందుకంటే ఇది కూడా మరి ఇజ్రాయేల్కి దేవుడు చేసిన కార్యంగా గుర్తించుకోవాలి. వాళ్ళు పర్ణశాలలో అంటే ఆ దానిలో నివసించాలని 7 రోజులు అందులో ఉండాలి. ఇక్కడ చూస్తే దానిలోనే నివసించాలని కూడా ఉంది. కాబట్టి ఆ పని అంటే ఇదివరకు మరి ఆ యొక్క పందులు వేసిన పందుల్లోనే ఉండేవాళ్ళు, పందుల్లోనే పడుకునేవాళ్ళు. పెళ్ళింటికి వెళ్ళినప్పుడు అంతా పందుల కింద జరిగిపోయి ఇంట్లోకి వెళ్ళి చాలామంది చాలా తక్కువగా వెళ్ళేవాళ్ళం. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు ఒకసారి అంటే ఇంటి ముందు పందిళ్ళు వేసుకోవటం కూడా ఇది మరి మరి ఆ విధంగా మరి ఇజ్రాయెల్ ప్రజల్ని మరి నడిపించినప్పుడు వాళ్ళన్న పరశాలను ఏ విధంగా వేసుకున్నారో మరి ఆ విధంగానే మరి ఈరోజు కూడా మరి నడుస్తూ ఉందనేది మరి చదువుతున్నప్పుడు అర్థమైంది. కాబట్టి ఈ విధంగా పర్ణశాలలు వేసుకోవాలి, ప్రతిరోజు ఉండాలి. అంటే 7 రోజులు ఉంచాలి. తర్వాత ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినవల్లని శాస్త్రి అంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ 7 రోజులు ఆ యొక్క వాక్యం వినడానికి ఇష్టపడ్డారు. మరి ఈ రోజుల్లో కూడా మరి ఎందుకు సువార్తలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి అంటే ఇవన్నీ కూడా మరి పాతకాలం నుంచి వచ్చినవే. ఎందుకంటే మరి చర్చకు వచ్చేవాళ్ళు కదా, అన్ని జనులు కూడా వాక్యం వినాలి అంటే మరి వాక్యం మరి బయట ప్రకటించబడాలి అంటే మరి ఇలాంటి సువార్తలు అనేది చాలా అవసరమైంది. కాబట్టి ఇక్కడ కూడా మరి ఆ విధంగా మరి చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు చెప్పేది ఏది కూడా ఎందుకంటే వాక్యం అనేది వెళ్ళినప్పుడు మరి ఎవరో ఒకరికి తాగుతుంది. ఎక్కడో తాగినప్పుడు తప్పకుండా మారు మనసు అనేది ఎవరికొకరికి వస్తుంది. కాబట్టి మరి వాక్యం అనేది గ్రహించడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో, ఎప్పుడైతే స్వీకరించడానికి ఇష్టపడతామో అప్పుడే మన జీవితాలు మారుతాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మరి ఆ విధంగా మారి మరి వాళ్ళు ప్రభువుని మహిమపరిచారు. అన్ని జనులు కూడా మరి ఎప్పుడైతే పౌలు గారు బలంలో వాక్యం చెప్పినప్పుడు అన్ని జనుల వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు మరి గ్రహించారు, వాక్యాన్ని మరి మహిమపరిచారు. కాబట్టి మనం కూడా గ్రహించి మహిమపరిచినప్పుడు దేవుడు నిత్య జీవానికి దేవుడు మనకు మార్గం సరళం చేస్తాడు. మరి అదే కాక మనం కూడా మరి దేవుని మనసు కలిగి దేవుని శిష్యులుగా ఉండి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని వాక్యం సెలవిస్తున్నట్లుగా మరి మనం కూడా మరి ఆ విధంగా వాక్యం వింటమే కాక మరి మారు మనసు పొందిన వారైతే తప్పకుండా, ఎందుకంటే ఆ ఫైర్ అనేది మనలో ఉండాలి, వెళ్ళి సువార్త ప్రకటించాలి అనేది, విన్న వాక్యాన్ని నలుగురికి చెప్పాలి అనేది ఎప్పుడైతే ఆ మంట మనలో ఎప్పుడు మండుతూ ఉంటుందో మనకు తెలియకుండానే మనం వెళ్ళి వాక్యం అంటే దాన్ని బట్టి మనం వెళ్ళి వాక్యం చెప్పగలుగుతాం. కాబట్టి ఈ విధంగా మరి దేవుని శిష్యులుగా ఉండాలి అంటే వాక్యం వింటమే కాక వాక్యాన్ని ప్రకటించే వాళ్ళుగా ఉండాలి. మరి ప్రభు కోరుకునేది సర్వలోకానికి వెళ్ళి మరి సువార్త ప్రకటించుడి అని వాక్యాన్ని తెలిసినప్పుడు మరి ఎజ్రా గారు ఈ విధంగా వాక్యం చెప్పినప్పుడు అనేకులు మారారు. మన జీవితాలు కూడా మరి వింటున్న వాక్యం మన జీవితాల్లో కూడా మారు మనసు పొంది మరి దేవుని ప్రేమను మనం కూడా ఇతరులకు చూపించే వారంగా మరి ఉండాలని మరి ఇక్కడ చూస్తే ఈ లాస్ట్ వచ్చిన ఇదిగాక మొదటి దినం మొదలుకొని కడ దినము వరకు అనుదినము
ఎజ్రా దేవుని ధర్మశాస్త్రము చదివి వినిపించుచూ వచ్చును. వారు ఆ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ వారు పరిశుద్ధ సంఘముగా కూడిరి. కాబట్టి ఈ విధంగా మరి సువార్త ప్రకటించాలి. ఎజ్రా గారు ఏ విధంగా అయితే 7 రోజుల్లో సువార్తను ప్రకటించారో మరి అలాగే మరి మన జీవితాల్లో కూడా మరి విన్న వాక్యాన్ని మనం ప్రకటిస్తూ మరి అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి మన సంఘాన్ని కూడా మరి దేవుడు లేవనెత్తిన విధానాన్ని బట్టి మనం గ్రహించినప్పుడు దేవుడు మన నుంచి ఏదో కోరుకుంటున్నాడు అనేది కూడా మనం గ్రహించి మనం కూడా శిష్యులుగా మారాలని ప్రభు పేట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.